శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హత్యకు గురైన రాయుడు సెల్ఫీ వీడియోపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రగా ఆరోపించారు. అది ఏఐ వీడియోనా, మార్ఫింగ్ వీడియోనా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో జనసేనలో ఉన్న వినుత మద్దతు కోరుతూ తన తల్లి ఆమె ఇంటికి వెళ్తే గేటు కూడా తీయలేదన్నారు. రాయుడు సెల్ఫీ వీడియోపై విచారణ జరగాలన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే ఈ హత్య జరిగి దగ్గర రెండు నెలలు కావస్తా ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈ రోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈ రోజు నా మీద బుడదబల్లే ప్రయత్నం ఉంది. రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంకోటి చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూసాం.